ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో జొన్న రొట్టె అయితే కనిపించింది. సో జొన్న రొట్టె తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. అయితే పెళ్లి కాకముందు మా మమ్మీ ఎవ్రీ డే మార్నింగ్ నైట్ జొన్న రొట్టెలు చేసేవాళ్ళు అనమాట. తినమ్మా చాలా హెల్దీ అని చెప్పినా సరే అస్సలు దేకేదాన్ని కాదు, పట్టించుకునేదాన్నే కాదు హెల్దీ అని చెప్పినా సరే. కానీ ఈరోజు నాకు జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ తినాలనిపించింది. అయితే మా ఇంట్లో ఆల్రెడీ చికెన్ కర్రీ చేసినారు కాబట్టి జొన్న రొట్టె తీసుకుని వచ్చి శుభ్రంగా తిన్నాను. సో తినేటప్పుడు అనిపించింది అనమాట, అదేదైనా సరే మన దగ్గర ఉన్నంత వరకు దాని వాల్యూ తెలియదు, లేదన్నప్పుడు మాత్రమే బాధ అనిపిస్తుంది. ఇంత చిన్నదానికి అంత ఫిలాసఫీ మాటలన్నీ అవసరం లేదు, అయినా సరే చెప్తున్నాను. ఎందుకంటే అందుబాటులో ఉన్నంత వరకు అదేదైనా సరే మనకి దాని విలువ తెలియదు అనమాట. లేదు అన్నప్పుడు దాని విలువ బాగా తెలుస్తుంది. సో ఈ రోజు నాకు అనిపించింది, సో మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. అంతే కదక్క, చిన్న విషయమే. జొన్న రొట్టె చేయడం నేర్చేసుకో, 3 పూట్ల జొన్న రొట్టె తినేచ్చు అంటారా, అంతే మరి అదే చేయాలి. ఇక వేడి వేడిగా జొన్న రొట్టె చికెన్ తినేసి ప్రశాంతంగా కూర్చొని ఉంటే రైస్ కూడా తిను అని చెప్పేసి మా ఆయన చికెన్ కర్రీ రైస్ తినిపించారు. తర్వాత తీయగా మామిడికాయ తిందామని చెప్పేసి ఈ పుల్లటి మామిడి పండు అయింది కదా, తీయగుండుందని తిన్నాను కానీ చాలా పుల్లగా ఉండింది.